ఇప్పుడు ప్రస్తుతం నేనున్నదైతే బిగ్ బాస్ హౌస్ ముందు కాదు. ఇది అంతకు మించి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని కొత్త షో రాబోతుంది. అది మొత్తం ఇక్కడే షూట్ చేస్తున్నారు. అండ్ ఈ లోపలే చాలా మంది పార్టిసిపెంట్స్ రియల్ కపుల్ అందరూ కూడా లోపలే ఉన్నారనమాట. అండ్ ఇది 70 days షూట్ ఇక్కడే జరగబోతుంది. టోటల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎట్లా అయితే ఇన్సైడ్ జరుగుతూ ఉంటుందో ఈ ప్లేస్ లో కూడా అలానే జరగబోతుంది. కాకపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ తెలుగు స్ప్లిట్స్ విల్లా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ విల్లా మొత్తం అంతా కూడా యూస్ చేయబోతున్నారు. ఇక్కడ పూల్ ఉంటుంది, తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ప్లేస్ లో చాలా ఫిజికల్ గా సంబంధించిన కాంపిటీషన్స్ కూడా జరగబోతున్నాయి. అండ్ ఈ సెట్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మొత్తం అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడికి ఎవ్వరు రావడానికి ఛాన్స్ లేదనమాట. అండ్ ఇక్కడ మొత్తం అన్ని ఈ షూట్ ఇంట్రొడక్షన్ కి సంబంధించి ప్రెస్ మీట్ ఇప్పుడే అయిందనమాట. ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి విజువల్స్ మీరు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఫుల్ స్టేజ్ ఏర్పాటు చేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎలా ఉండబోతుంది అన్న చిన్న గ్రిస్ప్ ని ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఒక్కసారి లొకేషన్ మొత్తం చూద్దాము. డిఫరెంట్ గా ఉంది. అండ్ దీనికి సంబంధించి ట్రైలర్ ఇంకా టెలికాస్ట్ కాలేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో చిన్న క్లిప్స్ లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనం లవ్ మ్యాన్షన్ హౌస్ అయితే చూసాం కదా, అక్కడే మొత్తం అంతా ఇన్సైడ్ షూట్ జరగబోతుంది. ఆబ్వియస్లీ ఇన్సైడ్ మనకి ఎలా ఉండదు, ఎందుకంటే అదంతా బెడ్రూమ్లో జరిగేది, హాల్లో జరిగేది, డిఫరెంట్ ప్లేసెస్లో మొత్తం మనకి ముందే తెలిసిపోతుంది అని చెప్పేసి లోపల ఆల్రెడీ కంటెస్టెంట్స్ని పెట్టేసి బయట మాత్రమే మనకి ఎలా ఇచ్చారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం నేను సెట్ దగ్గరే ఉన్నాను. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సెట్ అనమాట. చాలా కలర్ఫుల్గా వైబ్రెంట్ కలర్స్తో కనిపిస్తూ ఉంది. అండ్ ఒక్కసారి రౌండ్ అప్ లుక్ కూడా వేయచ్చు. అండ్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత భారీ బడ్జెట్తో ఎంటర్టైన్మెంట్ని ఇలా డిజైన్ చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అంతా కూడా ఎక్కువ మంది వర్కర్స్ ఉన్నారు, చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఒక షో రన్ అవ్వాలి అంటే ఇంతమంది వర్క్ చేస్తారా, బ్యాక్ ఎండ్లో ఇంతమంది ఉంటారా అన్న క్యూరియాసిటీ కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. దాని అందరికీ ఆన్సర్ కూడా వచ్చినట్టు ఉంటుంది. బిగ్ బాస్ తర్వాత ఆ రేంజ్లో వస్తుంది ఇదే షో అనమాట. ఈ షో ఎలా ఉండబోతోంది అన్నది క్యూరియాసిటీ అందరికీ ఉంది. కానీ ఇక్కడంతా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ లోపల జరగాల్సిన కంటెంట్ కూడా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఎలా ఉండబోతుందో వెయిట్ చేయాల్సిందే.